హృదయంలో వాక్యం లేనాడు. మనం వాళ్ళలాగా మాత్రం ఉండకూడదు. ఈ మాట తండ్రి నాతో చెబుతున్నాడంటే ఒక మనిషి అలాగా ఉండకూడదు అని సృష్టికర్త చెప్తున్నాడు. కాబట్టి ఒక మనిషి ఉండాల్సిన రీతిగానే నేను ఉండాలి. కాబట్టి వాక్యాన్ని చదవాలి. ఇక్కడ ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు. ఈయన ఎవరంట? ఏం చేస్తాడంట? దూషిస్తున్నాడంట. అంటే ఈయన వాక్యానుసారం ఉండే ఆయన కాదా? వాక్యానుసారంగా ఎలా దూషించాడు అని అంటే ఆయన హృదయం ఏం లేదు, వాక్యం లేదు. వాక్యం ఉండేవాడు అలా చేయడు. అర్థమవుతుందండి? హృదయంలో వాక్యం ఉండేవాడు అలాగా చేయడు. తల్లిని కానీ తండ్రిని కానీ దూషించేవాడుగా ఉండడు. అంటే ఈ వచనం ద్వారా దేవుడు మనకి అలా ఉండమంటున్నాడు. ఉండకూడదు అంటే ఇటండి ఇటు అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఏంటంట? దీపం అంటే ఏంటంట? దీపం అంటే ఆత్మ. అర్థమైందండి? 27వ వచనం చూడండి. దీంట్లోనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏంటంట? దీపం అంటే ఏంటంట? నరుని ఆత్మ. దేవుడు మనకేం పెట్టాడు? యేసన్న గారు మంచి పాట రాశారు కదా. ఏంటంట? నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాల్లో అయినా ఆరిపోదానంటున్నాడు. ఎప్పుడు? నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. అవునా? ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఏది చెప్పాడో అది చేయటం. ఆ దినాల్లో ఏది చెప్పాడో అది చేయటం. ఈ దినాల్లో ఏం చెప్తున్నాడో అది చేయటం. అంతే. ఆ దినాన్ని చెప్పింది తీసుకొచ్చి ఇప్పుడు చేయకూడదు. అప్పుడు బలి ఇవ్వమంటే ఇవ్వాలి. ఇప్పుడు వద్దు. అందరు పాపాల నిమిత్తం ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు ఇవ్వాల్సిన పని లేదు. సారాంశాన్ని వదిలిపెట్టి అక్షరాలు చదువుకుంటూ పోతే ఇప్పుడు కూడా ఏం చేస్తాం? పౌరాలు తీసుకొస్తాం. చిన్నపిల్లల బొట్టగానే తీసుకొని వచ్చి మళ్ళీ చర్చిల్లో ఇచ్చి మళ్ళీ కొనుక్కోవటాలు ఇవన్నీ చేస్తారు కదా. పాత నిబంధన ఆచారాలన్నీ తీసుకొచ్చి ఇచ్చి జాగ్రత్తగా తర్వాత తరానికి ఆ నాశనాన్ని అందించి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవటానికి కారకులు అవుతారు. అవునా కదా? 40 దినాలు ఉపవాసాలు జాగ్రత్తగా తీసుకురావటం. 40 దినాలు ఏంటంటే ఆయన ఉన్నాడుగా ఉపవాసం. ఉపవాసం అవ్వగానే మరి ఏం చేశారు? కమ్మగా చెలువు తీసుకొచ్చారు, మేకులు కొట్టించుకున్నాడు. మరి మనం కూడా తెచ్చుకుంటామా? 40 దినాలు ఉపవాసం అవ్వగానే ఎమ్మటే చెట్టు ఎరగొట్టించి చెలువు తీసుకొచ్చి మేకులు తెచ్చుకుంటాం. మరి మాకు కూడా వేయండి, మాకు కూడా వేయండి, మేకులు దగ్గొట్టండి. మేము కూడా ఏమంటాం? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని మేము కూడా చెప్తాం అని తెచ్చుకుంటారు. మరి అది మనకు కుదరదు. అది కొద్దిగా ఇబ్బంది, నొప్పి ఉండేది కదా. కాబట్టి అది వద్దండి. ఇంతవరకు ఓకే. మాకు లేదంట, ఇంతవరకు ఓకే.